జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన గాథల సమాహారం ఈటీవీ జైహోకు స్వాగతం. మనది సస్యశ్యామల దేశం, కానీ కొన్ని రాష్ట్రాలలో తరచూ క్షామం, కరువు కాటకాలు, తీర ప్రాంతాలలో తుఫాన్లు, భారీ వర్షాలు, వరదలు ఫలితంగా రైతాంగం దెబ్బతింటోంది. ఒడిశాలో వరి విత్తన పరిశోధన శాస్త్రవేత్త ఒకరు వైపరీత్యాలను తట్టుకుని నిలిచే వరి విత్తనాలను ఆవిష్కరించారు. సుందర భారతావనికి సిగపువ్వు ఢిల్లీ మహానగరం, కానీ అనేక గల్లీలలో పౌరుల కాలకృత్యాలకు ఏర్పాట్లే లేవు. ఈ అవసరాలు తీర్చేందుకు ప్లాస్టిక్ టాయిలెట్లు రూపొందిస్తున్నారు ఓ యువకుడు. వినూత్న స్ఫూర్తి కథనాలతో మీ ముందుకు వచ్చింది జైహో. కరువు కాటకాలొస్తే అన్నదాతలు తల్లడిల్లుతారు. వరదలు వెల్లువెత్తితే వణికిపోతారు. పంట నష్టాలతో పెట్టుబడులు రాక దిగులు చెందుతారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సహభాగి సహా 20 రకాల కొత్త వరి విత్తనాలను సృష్టించారు ఒడిశా శాస్త్రవేత్త స్వాతి నాయక్. రాజనాలు పండే దేశంలో భోజనాలు కరువు అనే మాటలు వినిపిస్తుంటాయి. ఎందుకంటే కరువు కాటకాలు, వాతావరణ ప్రతికూలతలో ఎక్కడో ఒక చోట కరువు, వరదలు తప్పటం లేదు. వరి పరిశోధనా శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్ మేలు రకం వరి విత్తనాలను సృష్టించారు. ఒడిశా రాష్ట్రం పూరీ పట్టణవాసి అయిన ఈమెకు వ్యవసాయం నేపథ్యం ఏమీ లేదు. కానీ చదువుకునే రోజుల్లో సేద్య రంగంపై ఆపేక్ష ఏర్పడింది. స్వాతి 2008లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్లో ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చదివారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి విభాగంలో డిగ్రీ చేశారు. అన్నదాతల కష్టాలకు కదిలిపోయిన స్వాతి వారికి మేలు చేయాలని నిశ్చయించారు. డిగ్రీ తర్వాత గుజరాత్ రాష్ట్రం ఆనంద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్లో పీజీ అయ్యింది. ఢిల్లీ అమిటీ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేశారు. తొలినాళ్ల పరిశోధనలో ఆమె మన దేశ హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్తో కలిసి పనిచేశారు. నేనీ పరిశోధన ఆరంభించిన తొలి సంవత్సరాలలో విధాన నిర్ణేతలు, గొప్ప శాస్త్రవేత్తలు, డాక్టర్ స్వామినాథన్ లాంటి ప్రముఖులతో, వృత్తి నిపుణులతో పనిచేసే అవకాశం వచ్చింది. నిజానికి గ్రామీణ కుటుంబాల మహిళలది వ్యవసాయంలో కీలక పాత్రే. అయినా వారికి గుర్తింపు లేదు, యాజమాన్య హక్కులు లేవు, వనరుల లభ్యత నేటికి పరిమితంగానే ఉంది. ఆమె సాధించిన విజయాల్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటి ఉంది. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాకు కరువును తట్టుకుని నిలిచే వరి రకం సహభాగి ధన్ రకం వరి విత్తనాలను పరిచయం చేశారు. ఆవిష్కరించి 8 ఏళ్లు గడిచినా ఈ రకం వరికి రైతుల ఆదరణ, గిరాకీ ఏమాత్రం తగ్గలేదు. రైతులు కష్టకాలంగా భావించే బెట్ట పరిస్థితిని, ఇంకా వరదల్ని తట్టుకుని దిగుబడి సాధించే బినాధన్ 1-1 సహా 20కి పైగా పోషకాహార రకాల విత్తనాలు తయారు చేశారు. సబ్-1 జన్యువును జోడించి కరువును జయించే ఈ అధిక దిగుబడి రకాలను ఆవిష్కరించారు. నేను రైతాంగం కోసం సహభాగి ధన్ విత్తనాల వ్యాప్తిలో నిమగ్నమయ్యాను. ఎలాంటి వాతావరణ ప్రతికూలతనైనా తట్టుకునే ఈ వడ్లకు ఆదరణ బావుంది. మన దేశంలో విత్తనోత్పత్తిదారుల సహకారంతో వీటిని రూపొందించాం. కరువులు, వరదలతో పంట నష్టపోతున్న చిన్నకారు రైతులకు ఈ విత్తనాలెంతో మేలు చేస్తాయి. Situations like flooding, drought, and sometimes even both the occurrences happen in their field. వాతావరణ మార్పు అనేక రూపాల్లో ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావం రైతు జీవితం మీద ప్రత్యక్షంగా ఉంటుంది. డాక్టర్ స్వాతి ఇలాంటి ప్రతికూలతల్ని తట్టుకునే విత్తనాల అభివృద్ధిలో నిమగ్నమయ్యారు. తన బృంద సభ్యులతో కలిసి స్వర్ణ, సోనా, స్వర్ణ సమృద్ధి, రాజేంద్ర కస్తూరి, రాజేంద్ర సరస్వతి, చింటూ డిఆర్ఆర్ ధాన్ 47, ఎన్డీఆర్ 993011 రకం విత్తనాలను అభివృద్ధి చేశారు. అధిక దిగుబడినిచ్చే సబ్-1 జన్యువును సాంబా మసూరి, స్వర్ణ, రంజిత్ లాంటి రకాలకు జోడించారు. డిఆర్ఆర్ ధాన్ 42, డిఆర్ఆర్ ధాన్ 44 లాంటి కరువు పరిస్థితిని తట్టుకునే రకాలు ఉన్నాయి.
Well, agriculture remains a core for our food security, for our good health. ఆహార భద్రతకు, ఆర్థిక వ్యవస్థ పుష్టికి వ్యవసాయం ఎంతో ముఖ్యం. పెరిగే జనాభాకు సరిపడా ఆహార లభ్యతపై నేను ఆశాభావంతో ఉన్నాను. శాస్త్రీయ ఆవిష్కరణలు, సాంకేతికత మహోన్నత పాత్ర పోషిస్తాయి. అయితే మేము ఒక సమతుల్య విధానాన్ని రూపొందించాలి. చిన్నకారు రైతులకు ఎప్పటికప్పుడు ఇలాంటి సమాచారం, సాంకేతికత అందేలా చూడాల్సి ఉంది. Technology as such for smallholders. గతంలో స్వాతి మహిమా సశక్తి శక్తి పరియోజన పథకంలో పాల్గొన్నారు. ఈ పథకం ఉద్దేశం మహిళా రైతుల శ్రేయస్సు. జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్లో భాగంగా శ్రామిక మహిళా రైతుల సాధికారతకు కృషి చేయటం లక్ష్యం. మహిళా కిసాన్ సశక్తికరణ పరియోజన. మహిళా కిసాన్ స్వశక్తికరణ్ పరియోజన పథకం ఈ దేశంలో వనితల ఆధ్వర్యంలో సాగిన ఓ అత్యుత్తమ వ్యవసాయిక పథకంగా నిలిచింది. ఈ దార్శనికత మా ముఖ్య కార్యక్రమాల్లో కనపడుతుంది. CGIR గా సంక్షిప్తంగా పిలిచే అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి కార్యక్రమాలలో మహిళలు చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రత్యేకించి విత్తనాభివృద్ధి వ్యవస్థలో ఈ మార్పును చూడవచ్చు. విత్తన వ్యవస్థలు, విత్తనాలకు స్త్రీలే నిజమైన సంరక్షకులు అని విశ్వాసం. వివిధ సాంకేతికతలు ఉపయోగించి చేసే అభివృద్ధిలో మేము వారిని నిమగ్నం చేస్తాం. Scaling as well as enterprise development around that. మన శాస్త్రవేత్త స్వాతి ఖ్యాతి విదేశాలను తాకింది. ఆమె సరిహద్దులు చెరిపిన సీడ్స్ వితౌట్ బోర్డర్స్ అనే కార్యక్రమ రూపకల్పనలో ముఖ్య పాత్ర పోషించారు. స్త్రీల నేతృత్వంలోని సీడ్ ఎంటర్ప్రైజ్ తరహా కార్యక్రమాలను విజయవంతం చేస్తూ మహిళా రైతుల్ని శక్తివంతులుగా తీర్చిదిద్దుతున్నారు. స్వాతి కృషి ఉత్పత్తి పెరిగేందుకు, వారి ఆదాయం పెంచేందుకు తోడ్పడింది. ప్రపంచంలో వ్యవసాయ రంగ సవాళ్ల పరిష్కారానికి తన కృషికి గుర్తింపుగా నార్మన్ బోర్లాగ్ పురస్కారం వరించింది. The year 2023 was very special for me. 2023 సంవత్సరం నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే అమెరికాలోని అయోవాలో ఉన్న వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ నుంచి ప్రతిష్టాత్మకమైన నార్మన్ బోర్లాగ్ పురస్కారం అందుకున్నాను. వ్యవసాయ రంగంలో గొప్ప శాస్త్రవేత్తల్లో అగ్రగణ్యులైన నోబెల్ బహుమతి గ్రహీత బోర్లాగ్ పేరిట ఏర్పాటైన ఈ అవార్డును 40 ఏళ్ల వయసులోపు వ్యవసాయ, ఆహార భద్రతా శాస్త్రవేత్తలకు ప్రకటిస్తారు. One of the greatest scientists in agriculture sector and Nobel laureate has given to the world. విత్తన వనితగా రైతులు పిలుచుకునే డాక్టర్ స్వాతి దక్షిణాసియాలో అనేక మహిళా బృందాలకు శిక్షణ ఇచ్చారు. వివిధ రకాల విత్తనాల ఎంపిక, మార్కెటింగ్, వ్యాపారాభివృద్ధిలో ఈ శిక్షణ కొనసాగింది. పరిశోధనాలయాలకు, క్షేత్రాలకు అంతరం తగ్గించడం, అధికారిక విత్తన వ్యవస్థ సాయంతో నాణ్యమైన విత్తనాలను ఈ వ్యవస్థకు అవతల ఉన్న వారికి అందుబాటులో ఉంచడం ఆమె లక్ష్యం. పరిశోధనలకు జోడించిన అదనపు విలువ తాలూకు ఫలాలు ఆఖరి రైతుకు చేరేలా చూడాలని ఆమె యువ పరిశోధకులకు సలహా ఇస్తున్నారు. One of the advice to all the young researchers in the agriculture space is that, ఈ రంగంలో యువ పరిశోధకులకు నేనిచ్చే సలహా ఒక్కటే. మన పరిశోధనా ఫలాలు చిట్ట చివర ఉన్న రైతుకు చేరాలి. సైన్స్ తో నవ్యావిష్కరణలు, సాంకేతికత ఫలాలు చివరి వినియోగదారుకు ఎలా చేరాయి, వారినెలా ప్రభావితం చేశాయన్నది మీరు గ్రహించాలి. తుది వినియోగదారు స్థాయిలో సర్దుబాటు చేయగలరు. రైతులకు, వాటాదారులకు ఏమవసరమో మీకు తెలుస్తుంది. And what our farmers or other stakeholders in the flag end need or looking for. కాలకృత్యాలకు చోటుండదు. పౌరులు తమ హుందాతనం కాపాడుకునే వీలు ఉండదు. ఎక్కడైనా ఇదే దుస్థితి. దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి దురావస్థ మరీ ఎక్కువ. ఈ దుస్థితిని చక్కదిద్దాలనుకున్నారు హస్తిన యువకుడు అగర్వాల్. ప్లాస్టిక్ సీసాలతో మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. స్నేహ బృందంతో కలిసి పౌరుల హుందాతనం కాపాడేందుకు పనిచేస్తున్నారు. ప్లాస్టిక్ కాలుష్య నివారణకు తోడ్పడుతున్నారు. దేశానికి సిగపువ్వుల ఢిల్లీ నగరం. పౌర సదుపాయాలు కొన్ని చోట్ల అంతంత మాత్రం. పరిశుభ్రమైన మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక బహిరంగ మూత్ర విసర్జన సర్వసాధారణం. హస్తినలోని సరోజినీ నగర్ యువకుడు, సేవా దృక్పథం కలిగిన అశ్విని అగర్వాల్ పర్యావరణహిత పరిష్కారంతో ముందుకొచ్చారు.
తను ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ లో డిగ్రీ చేశారు. ఇక్కడే తన సృజనాత్మకతకు మెరుగులు దిద్దుకున్నారు. నేను బేసిక్ షీట్ అనే సంస్థను నిర్వహిస్తున్నాను. అది ప్లాస్టిక్ వ్యర్థాలతో పునర్వినియోగ వస్తువులను తయారు చేస్తోంది. వీధుల్లో వేర్వేరు అవసరాలు తీర్చే వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. మూత్ర విసర్జనకు నేను తొలిసారి తయారు చేసిన ప్లాస్టిక్ టాయిలెట్ ను ఢిల్లీ ఎయిమ్స్ బయట ఉంచాం. అది నా భవిష్యత్తు సేవా కార్యక్రమాలకు ప్రేరణనిచ్చింది. విచారించాల్సింది ఏమిటంటే ఇప్పటికీ బయటనే మూత్ర విసర్జన చేయడం కంటపడుతోంది. అశ్విని అగర్వాల్ తన మిత్రులు అదితి, ఆశు, యువ, సహజ్తో కలిసి మూత్ర విసర్జన విభాగాలు, టాయిలెట్ల ఏర్పాటును చూస్తున్నారు. ఇలా సురక్షితమైన పరిశుభ్ర వాతావరణం నెలకొనేందుకు కృషి చేస్తున్నారు. మిత్రులతో 2014లో అశ్విని ఢిల్లీ ద్వారకాలో బేసిక్ షీట్ పీపీ టాయిలెట్ నెలకొల్పారు. తద్వారా బహిరంగ మూత్ర విసర్జన సమస్యకు ఓ పరిష్కారం చూపారు. ప్రజల అవగాహనకు, ఆచరణయోగ్య పరిష్కారాలకు బాట వేశారు. అశ్విని అగర్వాల్ ప్లాస్టిక్ వ్యర్థాలతో పీపీ టాయిలెట్ నమూనాను రూపొందించారు. పర్యావరణ అనుకూలత, ఆర్థిక స్థోమతపై దృష్టి సారించారు. अपने आप में एक बड़ी प्रॉब्लम है, लेकिन मैंने उसको 2 पार्ट में डिवाइड कर दिया है. చూస్తే దేనికదే పెద్ద సమస్య. అందుకే 2గా విభజించాను. 1 బహిరంగ మూత్ర విసర్జన, 2 బహిరంగ మల విసర్జన. నగరాల్లో బహిరంగ మూత్ర విసర్జన సమస్యే. మీరు ఏ బజారుకెళ్లినా సిగరెట్ల కొట్టు కనబడుతుంది, కానీ టాయిలెట్ ఉండదు. ఈ సదుపాయ కల్పనకు కృషి సాగిస్తున్నాను. మీరు ఏ నగరానికైనా వెళ్ళండి, ఇలా బయట కాలకృత్యాలు తీర్చుకునేవారు కనబడతారు. దుర్వాసన భరించడం దుర్భరంగా ఉంటుంది. అందుకే ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్నాను. वो स्मेल बहुत ग्रॉस करता है, तो मेरे को इस चीज से प्रॉब्लम है और मैं इसको सॉल्व करना चाहता हूँ. ఒక్కో పీపీ టాయిలెట్ ను 9000 ప్లాస్టిక్ సీసాలతో చేశారు. వాసన రాకుండా లేదా శుభ్రపరిచేందుకు మున్సిపల్ నీటి కనెక్షన్ లేదా మురుగునీటి కనెక్షన్ అవసరం లేదు. ఒక్కో మరుగుదొడ్డి తయారీకి 12,000 రూపాయలు ఖర్చవుతుంది. అక్కడికక్కడే 2 గంటల్లో అమర్చొచ్చు. मेरा बड़ा बेटा थोड़ा दिमाग का कम है, तो यही है ना जो कुछ भी हमारा. నా పెద్దబ్బాయికి అసలే ఆరోగ్యం బాగాలేదు. వాడొక్కడే నాకు అండ. అందుకే వాడు ఎక్కడికైనా వెళితే నాకు ఇబ్బంది. నేనేమో ఫ్యాక్టరీలో రోజంతా చాకిరీ చేస్తే వచ్చేది 50 నుంచి 100 రూపాయలే. మీ అబ్బాయిని ఈ టాయిలెట్ ప్రాజెక్టు పనులకు పంపిస్తున్నారు. ఎవరు పెళ్లి చేసుకుంటారమ్మా? కాస్త ఆలోచన చేయండి అంటుంటారు తోటివాళ్లు. నేనేం చేయగలను? వాడు నా మాట వినడు అని జవాబిస్తాను. తను చేసే పని మంచిదే, కాదనను. కానీ తన జీవనోపాధి చూసుకోవాలి కదా. ये भी होता है, गृहस्थी भी देखो, दुख सुख भी देखो, ये भी होना चाहिए ना. అన్నట్లు వీధుల్లో నెలకొల్పే మూత్రశాలకు పెద్దగా నీరక్కర్లేదు. లేకపోయినా ఏమీ కాదు, దుర్వాసన రాదు. యూనిట్ ని త్వరగా అమర్చొచ్చు. పారిశుధ్యం మెరుగుపడాలన్న తన అభిలాష ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణహిత మరుగుదొడ్ల ఏర్పాటుకు దారితీసింది. బేసిక్ షీట్ వ్యర్థాల నిర్వహణ వస్తువులను ఢిల్లీ రాజధాని ప్రాంతంలో అమర్చుతుంది. సామాజిక మార్పు కోసం ముందుకొచ్చే వారికి సహకారం అందిస్తోంది. मेरी एक टीम है, कोर टीम, जिसमें आर्किटेक्ट हैं, फिल्म मेकर है. నా దగ్గర ఆర్కిటెక్టులు, చిత్ర దర్శకులు, ఇతర రంగాల వారితో కలిసి ఓ ముఖ్య బృందం ఉంది. చేసే పని మీద విశ్వాసం ఉంది. అందుకే ఓ మంచి బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఈ సమస్య పరిష్కార ధ్యేయమే మమ్మల్ని కలిపింది. అందుకే కొంత సమయం పట్టింది. తొలుత కొందరు ఏదో ఆర్థిక ప్రయోజనాలు ఆశించి నాతో జట్టు కట్టాలని అనుకున్నారు. డబ్బు ముఖ్యమేనని తెలుసు, కానీ పారిశుద్ధ్యం కూడా ఎంతో ముఖ్యం. అందువల్ల వారితో భాగస్వామ్యం కుదరలేదు. కానీ ఈ అనుభవం పాఠాలు నేర్పింది. జట్టును ఎలా తయారు చేసుకోవాలో తెలిసింది. और फिर मेरे को समझ में आया कि कैसे मेरे को लोगों को के साथ टीम बनानी है. పారిశుధ్య సమస్య పరిష్కారం, పరిశుభ్ర వాతావరణం, మెరుగైన జీవితం కోసం బేసిక్ షీట్ ఆచరించే విధానం ఒక ప్రత్యేక కార్యక్రమం. వాటాదారుల సహకారం, ఇంటర్న్షిప్లు, యాప్ ద్వారా సమాచార సేకరణ యత్నాలు ఉంటాయి. అశ్విని దేశవ్యాప్తంగా మూత్రశాలల ఏర్పాటుకు అనేక నమూనాలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. వీటిలో దాదాపు 30 లేదా 40 యూనిట్లు ఇప్పటికీ పనిచేస్తున్నాయి. 3 ఏళ్ల క్రితం రైతుల నిరసన వేళ ఢిల్లీలో బేసిక్ షీట్ సంస్థ పోర్టబుల్ టాయిలెట్ల నిర్మాణంపై రైతులకు అవగాహన కల్పించింది.
तो अभी जो हम टॉयलेट बना रहे हैं वो ड्राई टॉयलेट है। ఇప్పుడు మేము తయారు చేస్తున్న మరుగుదొడ్డి పూర్తి పొడిగా ఉండేది. శుభ్రపరిచేందుకు నొక్కితే నీరు రాదు. చెక్క పొడితో శుభ్రపరుస్తాం. ఇప్పుడు రెండో దశలో మరో తరహా టాయిలెట్ రూపొందిస్తున్నాం. హైవేలు, రోడ్లపై ప్రతి 400 మీటర్లకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయవచ్చు. ఆ రకంగా ప్రజలు ఉపశమనం పొందుతారని భావిస్తున్నాను. बेस पे, रोड पे हर 400 मीटर पे एक टॉयलेट या एक हब बनाए जहाँ पे लोग अपने आप को रिलीफ कर सके। పుస్తక పరిజ్ఞానానికి ఆచరణ రూపం ఇచ్చారు. అతడి ప్రయాణం వినూత్న పరిష్కారాలతో జీవితాలను మెరుగుపరిచేందుకు మార్గదర్శనం. ఆ నిబద్ధత అనేక కొత్త విషయాల ఆవిష్కరణలకు కారణమైంది. ఈ దిశగా స్థిరమైన భవితకు దారి చూపుతోంది. వైపరీత్యాలను తట్టుకొని నిలిచి ఆదాయం రెట్టింపు చేసే వరి విత్తనాలను రూపొందించారు కర్షక బాంధవి స్వాతి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ప్లాస్టిక్ టాయిలెట్లతో పౌర సదుపాయాల మెరుగుకు పాటుపడుతున్నారు అగర్వాల్. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హో.